చంద్రిక ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఏ మాత్రం లాభం కానీ ప్రయోజనం కానీ ఉండదు. ఎందుకంటే పరిస్థితి చేయి దాటక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. చేయి దాటిపోయిన తర్వాత ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఖచ్చితంగా అది విఫలమే. ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి ప్రజలు చాలా చక్కటి మ్యాండేట్ ఇచ్చారు 151 సీట్లతో. సో చక్కటి ప్రజారంజక పాలన అందించవచ్చు, ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా అటు అభివృద్ధి సంక్షేమం చేసి చూపించి రెండోసారి ప్రజలకు మళ్ళీ అవకాశం ఇవ్వమని అడగడానికి వెళ్ళొచ్చు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో జరిగింది ఏమిటి అంటే అటు పూర్తి స్థాయిలో సంక్షేమం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ప్రభుత్వం అసలు మేము చేసినంత సంక్షేమం దేశంలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, మాదే సంక్షేమంలో నెంబర్ 1 అని చెప్పుకుంటున్నా కూడా అది సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అభివృద్ధి చూస్తే కుంటుపడింది. ఎక్కడా కూడా అభివృద్ధి ఈ స్థాయిలో ఉంది అని గణాంకాలు చెప్పడానికి లేవు. అప్పుల మీద అప్పులు కుప్పగా మారిపోయింది రాష్ట్రం. ఇలాంటి పరిస్థితుల్లో స్పష్టంగా జగన్ పాలనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యతిరేకత అనేది కళ్ళకు కట్టినట్టు ఏ ఒక్కరిని కదిపినా ఏ ఒక్కరిని మాట్లాడినా కూడా అవును ఏదో అనుకున్నాం కానీ ఏదోలా ఉంది అనేది చాలా బాహాటంగానే చెప్తున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, దానికి నిదర్శనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు, వివిధ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి బాహాటంగా తమ నిరసన కార్యక్రమాలు తెలపడం. అటు ఉద్యోగస్తులు కానీ లేకపోతే అంగన్వాడీలు కానీ వివిధ వర్గాలు కానీ సరే వ్యవస్థలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఓపెన్గా మాట్లాడలేరు. కానీ స్పష్టంగా వ్యతిరేకత అనేది వివిధ వర్గాల్లో కనిపిస్తోంది. దానికి ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రజల పక్షాన వాళ్ళు పోరాడుతున్న వైనం కూడా కనపడుతోంది. వాళ్ళని ఏ స్థాయిలో కూడా అధికార పార్టీ టార్గెట్ చేసి అణచివేస్తోంది మీడియాను కానీ ప్రతిపక్షాలు కానీ ఈ 4.5 సంవత్సరాలు చూసాం. మరి ఇంత వ్యతిరేకత అటు ముఖ్యమంత్రి గారి పై కానీ వారి ఎమ్మెల్యేలు మంత్రులపై కానీ పాలనపై కానీ స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. సో అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరొక పక్కన పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి గారు అన్ని రకాల కసరత్తులు మొదలు పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ కసరత్తుల్లో భాగంగా రకరకాల అంతర్గత సర్వేల నివేదికల ఆధారంగా కానీ లేకపోతే స్పష్టంగా క్షేత్రస్థాయిలో వస్తున్న రిపోర్ట్స్ ఆధారంగా కానీ ఒక 70 నుంచి 80 మందికి ఈసారి టికెట్లు ఇవ్వరు, మొండి చేయే అని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు ప్రకాశంలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చారు, 3 మంత్రులకు మొండి చేయి చూపించారు. ఇప్పుడు మలిదశగా 2వ రౌండ్ మార్పులు చేర్పులకి ముఖ్యమంత్రి గారు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ 11 మంది మార్పులు చేర్పులకే పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళింది అంటే ఇప్పటికే ఆయన మీద ఒక ప్రచారం ఉంది, ఎవరికి అందుబాటులో ఉండరు, ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు, తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించిన తలుపులు ఎప్పుడు డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ మార్పులు చేర్పులకే విపరీతంగా వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో మార్పులకి రంగం సిద్ధమైన వేళ సో ఎటువంటి కసరత్తులు బతిమలాడాలు బేరసారాలు మంత్రాంగం అంతా కూడా నిన్నంతా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా జరిగింది. ఇంకొక పక్కన 80 మంది అంటున్నారు కదా, మరి ఆ 80లో మనం ఎంతమంది ఉన్నాము, మన పేరుందా అనేది కూడా కొంతమంది అంతర్గతంగా మీటింగులు సమావేశాలు చర్చలు పెట్టుకుని చేసుకుంటున్న నేపథ్యంలో బెంగళూరు వేదికగా కూడా ఒక సమావేశం జరిగింది మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో. అక్కడ 42 మంది ఎవరైతే టికెట్లు రావు అని కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళందరూ ప్రశ్నించారు. ఇలా అయితే కుదరదు, మేము ఖచ్చితంగా కూడా ధిక్కార స్వరం వినిపిస్తాం, మా భ్రమలన్నీ తొలగిపోయాయి, ఇదంతా కరెక్టా, వ్యతిరేకత ఉంది మా పైన కాదు ముఖ్యమంత్రి గారి పైన, అవసరమైతే రెబల్ అభ్యర్థులుగా కూడా చేస్తాం. అసలు దాదాపుగా 42 మంది ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించి తిరుగుబాటు ఎగరేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక పక్కన ఇన్ఛార్జ్ మార్పుల గొడవ, నిరసనలు, వ్యతిరేకత, ఇంకొక పక్కన పాలనపై వ్యతిరేకత, ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరన్న చర్చ, ఇంకొక పక్కన 42 మంది ధిక్కార స్వరం. ఇన్ని తతంగాలు జరుగుతూ ఉండగానే గోదావరి బెల్ట్కి సంబంధించిన మార్పులు చేర్పులు ప్రారంభమయ్యాయి. సో ఈ గోదావరి జిల్లాకి సంబంధించి ఖచ్చితంగా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నిజానికి ఉభయ గోదావరి జిల్లాల్లో సెంటిమెంట్ ఉంటుంది. తూర్పులో ఎవరు వస్తారో అక్కడ అధికారం ఎవరు చేపడతారో స్టేట్లో అధికారం వాళ్ళదే వస్తుంది. అంటే ఎక్కువ సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు గెలుస్తారో స్టేట్లో అధికారం వాళ్ళదే వస్తుంది. సో తూర్పులో మార్పును బట్టే ఏపీలో అధికారం ఉంటుంది అనేది ఒక చర్చ. మనం గత ఎన్నికల్లో చూసినప్పుడు అక్కడ టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేశాయి. సో జనసేన ఓట్లు చీల్చడం, వార్ 1 సైడ్ అవ్వడం, అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే వైసీపీకి ఉందో అది ప్లస్ అయిన పరిస్థితి మనం గత ఎన్నికల్లో చూసాం.
కానీ ఈసారి దాని పరిస్థితికి పూర్తి భిన్నం. టీడీపీ జనసేన ఈసారి కలిసి పోటీ చేస్తున్నాయి. ఓటు చీలే ప్రసక్తే లేదు, చీల్చే ప్రసక్తే జరగనివ్వనంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పటికే మార్పులు చేర్పులకి సిద్ధం చేశారు. దాదాపుగా 80 సీట్లు ఓవరాల్ గా మారుస్తారంటున్నారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో కూడా ఒక 4 మార్చినట్టుగా సమాచారం. జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుని మార్చారు అక్కడ. తర్వాత కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతని పిఠాపురానికి మార్చారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్కైతే గట్టి షాకి. ఇంకా పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఆ స్థానాల్లో ఉన్నట్టుగా కనపడింది. అయితే ఈ మార్పులు చేర్పులన్నిటికీ ప్రధాన కారణం మిథున్ రెడ్డే అసలు అని చెప్పి వాళ్ళు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయనకేం సంబంధం, అసలు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి పరిస్థితులు ఆయన సామాజిక వర్గానికి ఎలా తెలుస్తాయి, ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు అని వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. మొత్తంగా ఒకటైతే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారిపై వ్యతిరేకత, పాలనపై వ్యతిరేకత, ఇన్ఛార్జీల మార్పుతో నిరసనలు, పార్టీ పరంగా ఆయన పట్టుకోల్పోయారా, పూర్తి స్థాయిలో జగన్ గారిపై ఉన్నటువంటి భ్రమలు వీడిపోవడంతో ఇంకొక పక్కన ఉభయ గోదావరి జిల్లాల్లో టెన్షన్. ఎందుకు అంటే ఇక్కడ ఎవరు వస్తారో అక్కడే స్టేట్లో ఎవరు వస్తారు, ఇది ఒక లిట్మస్ టెస్ట్గా అందరూ భావిస్తారు. కాబట్టి మొత్తంగా చూస్తే అన్ని రకాల పరిస్థితుల్లో వేగంగా రాజకీయ పరిస్థితులు, పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సంక్రాంతి కల్లా టీడీపీ జనసేన అభ్యర్థులు కూడా ఖరారు చేసి ఉమ్మడి మేనిఫెస్టోతో వెళ్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కూడా చెప్పిన నేపథ్యంలో మరి శరవేగంగా పరిస్థితులు మారుతున్నాయి. 42 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం, తిరుగుబాటు ఎగరేస్తున్న నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులతో చక్రబంధంలో ఇరుక్కున్న జగన్ బయటపడతారా? వై నాట్ 175 నుంచి ఇప్పుడు పరిస్థితిని కాపాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి పరిస్థితులన్నీ కూడా కొంత ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారిపై, ఆయన పార్టీపై 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్న వేళ మరొక పక్కన ఇన్ఛార్జీల మార్పు, అది కూడా పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాలో మార్పులకు 2వ రౌండ్ కూడా సిద్ధమవుతున్నారు. 80 మందికి మొండి చేయన్నట్టుగా వినిపిస్తోంది. ఈ మార్పులు చేర్పులు మంటలు ఒక పక్కనైతే ధిక్కార స్వరం మరొక పక్క. వై నాట్ 175 అన్నా కూడా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో పుంజుకున్నాయి. అన్ని మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు, ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ రావు సౌజన్య గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. మార్పులు చేర్పులు మంటలు ఒక పక్కన, 42 మంది ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేస్తారు, ధిక్కార స్వరం, మా భ్రమలు వీడిపోయినాయి, అసలు చెప్పింది చేసిందంతా మీరు, ఏ ప్రోగ్రాం చేయమంటే ఆ ప్రోగ్రాం చేసాం, గడప గడపకి వెళ్ళమంటే వెళ్ళాం, ఏ కార్యక్రమం చెప్తే చేసాం, అయినా కూడా టికెట్లు ఇవ్వకుండా మాకు మొండి చేయి చూపించడంలో అర్థం ఏంటి అని ప్రశ్నిస్తూ వాళ్ళు ఇంకొక పక్కనే మార్పులు చేర్పులు మంటలు. ఇది ఎక్కడ దాకా వచ్చి తేలి ఆగుతుంది అంటారు? ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి భస్మాసుర 2.0 అంటే ఇప్పుడు తన నెత్తి మీద తను చేయబెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు దాకా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నెత్తి మీద చేయబెట్టాడు. ఇప్పుడు ఒక ఎస్సీ, ఎస్టీలలోనే 36 సీట్లలో 34 సీట్లలో గెలిపించారమ్మా. అలాంటి వాళ్ళని బలి చేస్తున్నాడు. తాడేపల్లి ఇవాళ ప్యాలెస్ కాదు, అది స్లాటర్ హౌస్గా మారింది. అంటే ఒక కవేళ అయిపోయింది. ఈ మేకలను తీసుకెళ్ళటం, సజ్జలో బొజ్జలో ఎవరో ఉంటాడు, అతను పసుపు జల్లుతాడు, నీళ్లు అవి జలదరిస్తాయి, ఎమ్మటే అప్పుడే కొట్టేస్తున్నారు. కాకపోతే ఏమనుకోవాలా, ఇప్పుడు ఇక్కడ వరం ఇచ్చిన బోళా శంకర్లు ఎవరు ఈ భస్మాసురుడికి? వీళ్ళే. ఏది? ఈ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ప్రజల నెత్తి మీదే చేయి పెడుతున్నాడు. గెలిపించినటువంటి ఎస్సీల నెత్తి మీద చేయి పెట్టాడు, బీసీల నెత్తి మీద చేయి పెట్టాడు. దగ్గర 125 స్కీములు రద్దు చేశాడు, వెల్ఫేర్ స్కీములు. అతను ఎవరి మీద చేయి పెడితే అది నాశనమే అన్నమాట. ప్రభుత్వంపై చేయి పెట్టాడు, నాశనం. అంతా రివర్స్. ఎందుకంటే ఉల్టా పల్టా అనుకున్నాం మనం. ఏంటి? జీవోలు రివర్సు, ప్రాజెక్టులు రివర్సు, పరిపాలన అంతా రివర్స్ అయిపోయింది. పేదల ఇళ్ల నిర్మాణం రివర్స్ అయిపోయింది, రోడ్లు రివర్స్ చేశాడు, అన్ని గుంతలు అయిపోయాయి. అతని పరిపాలన అంతా కూడా ఇప్పుడు ఏదో బ్యాక్ వాక్ పోటీలు ఉంటాయి. హెల్త్ బాగుండాలంటే కొంతమంది మామూలు వాకింగే కాకుండా బ్యాక్ వాక్ కూడా చేయమంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ హెల్త్ కోసం బ్యాక్ వాక్ వెళ్తున్నాడా?
రివర్స్ చేస్తున్నాడా, ఏం చూడాలా? మనం ఏంటంటే అతను పోయి అతనే తవ్వుకుంటున్నాడు. అతను ఇంకా తనని నాశనం చేసేది కూడా తన నెత్తి మీదే తను చేయబెట్టుకుంటున్నాడు అనమాట. ఈ భస్మాసుర 2.0 మనం అంటోంది ఎందుకే. కాకపోతే అతని నెత్తి మీద చేయి పెట్టే పాత్ర ఎవరు తీసుకున్నారు? ఆ కృష్ణ పరమాత్మ పాత్ర తెలుగుదేశం జనసేన అలయన్స్ అన్నమాట. తెలుగుదేశం జనసేన అలయన్స్ కావడంతో ఇతనికి గంగ వెర్రెలెత్తుతోంది. ఎక్కడైతే ఆ పార్టీలు బలంగా ఉన్నాయో ఆ పార్టీల్లో తన వాళ్ళని బలి చేస్తున్నాడు. ఏంటి, గోదావరి జిల్లాల్లో ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు దాకా అతనికి ఎక్కడ పట్టు లేదు. మొత్తం తెలుగుదేశం జనసేన స్వీప్ చేస్తుందనేది ప్రజల్లోకి బలంగా. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేయడం, చీలడం, ఇది వార్ వన్ సైడ్ ఇటు కలిసి రావడం అన్ని చూసాం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక జట్టుగా ఉన్నారు. అవును, ఇప్పుడు గోదావరి మీరు అన్నారు ఏంటి మార్పు, తూర్పులో మార్పు వస్తే ఇక అధికారం అదొక సెంటిమెంట్ కూడా. ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే దగ్గర 33 ఉంటాయి. 33లో 2 తప్ప అన్నిటిలో ఈయన గెలిపించారు. అది 5 సీట్లలో తెలుగుదేశం గెలిపించారు. 27 ఏమో వీళ్ళు గెలిచారు. అది కాస్త రివర్స్ అన్నమాట. ఎందుకంటే రివర్స్ పరిపాలనే కదా ఇప్పుడు ఈయన చేస్తోందంతా రివర్స్. కాబట్టి రేపు ప్రజల మ్యాండేట్ కూడా రివర్సే. ఏంటి 151 23 కదా గత మ్యాండేట్. ఇప్పుడు అది కూడా రివర్స్ అయిపోద్ది. 23 వైసీపీకి 151కి తెలుగుదేశం జనసేన అలయన్స్ వస్తుంది. ఇప్పుడు ఎందుకని, ఇప్పుడు నువ్వు చెప్పిన విజయ నీరజాక్ష అంటారు. ఆయనే చెప్తాడు కదా దేవుడి స్క్రిప్ట్ అని. దేవుడు ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు కదా, దేవుడు జవహర్ గారికి ఉంటారు, సౌజన్య గారికి కూడా దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే అదే దేవుడు స్క్రిప్ట్ ఇప్పుడు మారుస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నిజంగా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఈ మేకలను కాదు బలి ఇవ్వాల్సింది, ఈ ఎస్సీ ఎస్టీ వీళ్ళని కాదన్నమాట. మొన్న 11 మందిలో 8 మంది వాళ్లే. ఈరోజు ఆ 4లో 3 వాళ్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. నువ్వు నిజంగా నువ్వు చేయాలనుకుంటే వ్యతిరేకత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద లేదా? మార్చు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అదే అన్నాడు, కాకినాడ మారుస్తావా రూరల్ అని చెప్పి. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యతిరేకత లేదా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద వ్యతిరేకత లేదా? కేతిరెడ్డి పెద్దిరెడ్డి మీద లేదా? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద లేదా? ఎవరి మీద వ్యతిరేకత లేదు. ఇవాళ మొత్తం వ్యతిరేకత వెల్లువెత్తుతోంది రాష్ట్రం మొత్తం. నీ పరిపాలన పట్ల వ్యతిరేకత, నీ మీద వ్యతిరేకత, నీ చేతగానితనం మీద వ్యతిరేకతే తప్ప ఇది వ్యతిరేకతని నువ్వు ఎమ్మెల్యేలు బలి చేస్తే అది కూడా ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీలనా? నువ్వు నమ్మి నీ వెంట నడిచి నిజంగా వీళ్ళని బలి చేయాలనుకున్నప్పుడు ఎందుకు వీళ్ళని గడప గడపకి తిప్పావు? వీళ్ళని గడప గడపకి పంపాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని రేపు నీ తరఫున ఓట్లు అడుగుతారు? ఇప్పుడు ఇవాళ ఏదో నీ మాట చెల్లుబాటు అవుతుందని చెప్పి నువ్వు వాళ్ళని బలి తీసుకుంటే రేపు నువ్వే బలి అవుతావు కదా. బలి కాదు. ఇప్పుడు ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వైసీపీని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు రాజకీయంగా. ఎందుకంటే అతను ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అద్భుతమైన మ్యాండేట్ ఇస్తే చేయాల్సింది చేయకుండా చేయకూడనవన్నీ చేశాడనమాట. రివర్స్ వాక్ అంది. అందుకే మనం మాట్లాడదాం. టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. జవహర్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఆయన కలిసింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు, పిలిపించుకుంది మాట్లాడింది లేదు. నిన్న ప్యాలెస్ లో తొలిసారిగా చాలా మందిని పిలిపించుకుని బొజ్జగింపులు బేరసారాలు అన్నారు, అవి విఫలం అన్నది ఒక చర్చ. బెంగళూరు గెస్ట్ హౌస్ వేదికగా మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చలు విఫలమే. ఒక 42 మంది అయితే ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించడానికి రెడీ. ఇంకొక పక్కన సెకండ్ రౌండ్ మార్పులు చేర్పులు ఎన్ని వర్కౌట్ అవుతాయంటారా? అవన్నీ ఎప్పుడు జరిగే ప్రతి పార్టీలో జరగదా అంటారు వాళ్ళు? నమస్కారం అమ్మా విజయచంద్రిక గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మేడం గారికి. ఈరోజు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ప్రివెన్షన్ చేసుకోవాల్సిన సమయంలో చేసుకోకుండా ఈరోజు ఆఖరి నిమిషంలో ఇలాంటి మార్పులు చేర్పుల వల్ల ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రయోజనం అనేది ఉండదనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మార్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వ్యతిరేకత ఉందా, పాలన మీద వ్యతిరేకత ఉందా, లేకపోతే వ్యక్తుల మీద వ్యతిరేకత ఉందా, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల మీద వ్యతిరేకత ఉందా,
అసలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒక ప్లేయర్ని తీసుకొచ్చిన తర్వాత 12th ప్లేయర్గా పక్కన పెట్టి ఆ ప్లేయర్ ఎప్పుడు ఆడకుండానే మళ్ళీ నెక్స్ట్ టీంలో కూడా ఉంచడం వాళ్ళని. అలాగే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏ ఎమ్మెల్యే తన పర్ఫార్మెన్స్ కానీ తను వ్యక్తిగతంగా ఏం చేయాలనుకున్నాడో, ఏదైతే మాట ఇచ్చాడో ఆ నియోజకవర్గంలో తను ఏం చేయదలుచుకున్నాడో ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా వ్యవస్థ అంతా వాలంటీర్ల ద్వారా వ్యవస్థ నడిపిస్తూ ఎమ్మెల్యే ఎవరు అంటే వాలంటీర్ పేరు చెప్పే పరిస్థితికి వచ్చారు ప్రజలు కూడా. ఎవరు మీకు ఏదైతే పెన్షన్ ఇస్తున్నారమ్మా అని ఎవరన్నా అడిగితే వాలంటీర్ పేరు చెప్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పరు, ఆ ఎమ్మెల్యేల పేరు చెప్పరు, ఆ మంత్రుల పేరు కూడా ఎవరు చెప్పరు. అంటే ప్రజలకు పూర్తిగా ప్రజాప్రతినిధులు దూరం చేసి వ్యవస్థ ద్వారా నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈరోజు ప్రజలందరూ కూడా మార్చినా ఎవరు పెద్ద పట్టించుకోరు, ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం పేరుతో అప్పులు ఊబిలోకి తీసుకొచ్చిన వైనం కానీ, అదేవిధంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనే సందర్భంలో వాళ్ళ మీద ఏ విధమైనటువంటి దమనకాండ, అత్యాచారాలు, హత్యలు చేసింది కానీ ఎవరు కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి లేరు. ఈరోజు ఉదాహరణకు తీసుకుంటే స్వయంగా హోంమంత్రి ఇలాకాలో జరిగినటువంటి మర్డర్ల మీద కానీ, జరిగినటువంటి ఆత్మహత్యల మీద కానీ, అదేవిధంగా డైరెక్ట్గా పిస్టల్స్ పట్టుకొచ్చి కాల్చితే ఈ రోజుకి పట్టుకోలేని పరిస్థితుల్లో వ్యవస్థ ఉన్నప్పుడు అసలు ఈ లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, ఈ రాష్ట్రం ఏమైపోతుంది. ఒకప్పుడు బీహార్ను ఉదాహరణగా తీసుకున్నటువంటి ఈ దేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఉదాహరణగా తీసుకుంటుంది. దాంతోపాటుగా ప్రాజెక్టులు ఏ విధంగా పోయాయి, వ్యవసాయం ఏ విధంగా నష్టపోయింది. కనీసం తుఫాన్లు వచ్చినా ధాన్యం కొనుగోలు సెంటర్లో విషయంలో కానీ, లేదంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇదేదో చేస్తామని ముంచినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒకదానికోటి తీసుకున్నప్పుడు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. కుళ్ళిపోయిన వ్యవస్థలో రిమూవల్ తప్ప దానికి సబ్స్టిట్యూషన్ ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డిని రిమూవ్ చేయడానికి ఉన్నారు. ఆ 42 మంది లేదా 70 మందో 50 మంది అంతమంది మారిస్తే మార్చుకోరండి, అతని ఇష్టం. కానీ వాళ్ళు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి అని పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. వాళ్ళు తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికైనా సరే మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నాను అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తి బయటకు వచ్చి స్వతంత్రులుగా పోటీ చేయాలి. పోటీ చేసి వాళ్ళ సత్తా ఏంటో నిరూపించుకోవాలి తప్ప అక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇప్పుడు అక్కడ పిలిచిన దేనికి, నీకు వాటా ఎంత ఇస్తాం, నువ్వు పక్క తప్పుకో, నీ డబ్బులు నీకు ఇస్తాం, నీ సూట్ కేసులు నీకు పంపుతాం అనే ఒక ఇది తప్ప, వయా మీడియా మీటింగ్స్ తప్ప ఎక్కడా కూడా మిమ్మల్ని మారుస్తున్నాం, వీళ్ళని పెడతా ఉన్నాం, వీళ్ళతో పాటు మీరు తిరగండి, మీరు తిరగకపోతే మిమ్మల్ని తీసేస్తాము, ఈ ఆలోచన ఎక్కడా లేదు. ఎందుకంటే అనంతబాబుని సస్పెండ్ చేసి పక్కన భుజం మీద చేసి తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళెవ్వరిని కూడా బతిమలాడుకోవడం తప్ప బెదిరించేటటువంటి అవకాశం లేదు. కేవలం వాళ్ళకి ఈ 5 ఏళ్లలో నేను దోచుకుంది ఎంత, మీ వాటా ఎంత ఇస్తాను, మీరు అరవకుండా కూర్చోండి, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే మీ అందరిని చూస్తాననే ఒక తప్పుడు సమాచారాన్ని వాళ్ళతో బేరసారాలు బేరసారాల కోసమేనమ్మా. అంతకుమించి ఏముంది? వాటాలు పంచి పక్కకు పోండి అని చెప్తారు. పక్కకు పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాటాలు అందాయో లేదనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఎక్సైజ్లో కానీ, ఆ మద్యంలో కానీ, ఇసుకలో కానీ, మైన్స్ కానీ, అన్నిట్లో కూడా భూమి కానీ అన్నిటి కబ్జాలు చేసినటువంటి దానిలో వాళ్ళ యొక్క చిట్టా ఈయన దగ్గర ఉంది. తప్పులు చేసిన వాళ్ళ చిట్టా, ఆ చిట్టా చూపిస్తాడు, బేరం పెడతాడు, బేరసారాలు జరుగుతాయి, దాని ద్వారానే జరుగుతుంది తప్ప ఈరోజు మార్పు అనేది ఎక్కడ రావాలి? పాలనలో మార్పు రావాలి. పాలన మీద దృష్టి లేదు. ఈ రోజుకి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టిన సందర్భం కానీ, విద్యా వ్యవస్థ సర్వనాశనం అవటం కానీ, మద్యం వ్యవస్థ ఏ విధంగా తనకు ఉపయోగపడే విధంగా ఉండటం కానీ, ఇసుక పాలసీని ఏ విధంగా తన చుట్టాలకో లేకపోతే తన మిత్రులకో ఇచ్చినటువంటి సందర్భం కానీ, ఈరోజు నేను శ్రీకాకుళం దారిలో వస్తున్న డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది. లోపల పెద్ద పెద్ద ప్రొక్లైనర్లు పెట్టి ఆ ఇసుకనంతా తీసేస్తున్నారు రాత్రి. మరి ఇలాంటి అన్ని కూడా కనపడతా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పెంచి పెద్ద చేసి చేయటం. ఒక ఇసుక లేని వాళ్ళకి నాకున్న ఇన్ఫర్మేషన్, ఇసుక కానీ లేదంటే మైన్స్ కానీ ఏ దోపిడీకి అవకాశం లేని వాళ్ళకి సంవత్సరానికి 4 కోట్లు ఇస్తున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి. ఇది అవాస్తవం అని చెప్పమానండి. 4 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి నీకు దోచుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఈ 4 కోట్లు తీసుకో, ఉంచుకో అనే విధంగా ఈ 4 సంవత్సరాల 16 కోట్లు 15 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఎందుకంటే దోపిడీకి అవకాశం లేనటువంటి ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఇచ్చింది వాస్తవం. ఇలాంటి అనేకమైనటువంటి వాస్తవాలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేయాల్సింది ఏంటంటే
అయిపోయింది, అంతా అయిపోయింది. ఎందుకంటే మరి ఇప్పుడు గోదావరి జిల్లాలో మార్పు అంటున్నారు. జనరల్ గా గోదావరి జిల్లాలకు సెంటిమెంట్ కదా, ఇప్పుడు పూర్తి స్థాయిలో గోదావరి జిల్లా అవునమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తొలి పొద్దు పొడిసింది, పొత్తు పొడిసింది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా పొత్తుకు ఒక అంగీకారానికి వచ్చినటువంటి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా. ఆ తూర్పుగోదావరి జిల్లాలో పొత్తు పొడిచిన తర్వాత ఇక మిగతా వాళ్ళు ఎవరికి పొత్తు గెలవదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ కూడా ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు 23 అన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ సింగిల్ డిజిటే. జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతున్నాడు. ఆ సింగిల్ డిజిట్ పరిమితం అయ్యే సందర్భంలో ఒకటే అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా ఛాలెంజ్ చేశారు, పులివెందులో ఒక బీసీకి ఇవ్వు, ఎందుకు మోడల్గా ఏదో మంగళగిరిలో కావాలని పాప చిరంజీవిని బలి చేయడం తప్ప ఎందుకు అక్కడ పులివెందులు ఇవ్వండి బీసీలని. అదేవిధంగా రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఫ్యాక్షన్ రెడ్లందరినీ ఉన్నారు, వాళ్ళ మార్చు. వాళ్ళందరూ ఎవరు కూడా గొప్పవాళ్ళేం కాదు కదా. తాడిపత్ర, లేకపోతే ఇంకొకటి ధర్మవరమా, లేకపోతే ఇంకొకటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన కూడా అసంతృప్తితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఏ ఎమ్మెల్యే కూడా తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. మేము ఇది చేస్తామని ప్రజలకు చెప్పి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా జరగలేదనేది ప్రజలు కానీ ఆ ఎమ్మెల్యే కానీ తెలుసు. ఈ తెలిసిన సందర్భంలో రేపు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? గతంలో మద్యపాన నిషేధం చేయకుండా మేము ఓట్లు అడగమన్నటువంటి వ్యక్తులు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు మద్యపాన నిషేధం మరో 25 ఏళ్లకు కూడా సాధ్యం కాదని చేసి రుణాలు చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు ఓట్లు అడగమంటున్నారు కదా. ఓట్లు అడగమని వాళ్ళు వచ్చే ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ రావి సౌజన్య గారు ఉన్నారు. రావి సౌజన్య గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒక పక్కన ధిక్కార స్వరాలు, ఇంకొక పక్కన కాలం కలిసి వస్తున్నట్టే ఉంది గట్టిగా మీకు చూస్తుంటే అన్ని రకాల డైరెక్షన్స్ లో. అందులోనూ ఈసారి గోదావరి జిల్లాలో మార్పులు అంటున్నారు కానీ టీడీపీ జనసేన ఈసారి అక్కడ కలిసి వెళ్తున్నాయి కాబట్టి గోదావరి జిల్లా మీద ఆశలు కూడా వదిలేసుకోవాల్సిందేనా అంటారా, లేకపోతే ఎలా చూస్తారు దీన్నంతా? విజయచంద్ర గారు, మీకు అలానే ప్యానల్ లో అటువంటి శ్రీనివాస్ గారికి, జవహర్ గారికి, అలానే ఏబిఎన్ వీక్షకులందరికీ నా నమస్కారం అండి. మా గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నారు, గోదావరి జిల్లాలో ఏదైతే మ్యాండేట్ ఇస్తారో, ఎవరికైతే హైయెస్ట్ సీట్లు వస్తాయో అదే ప్రభుత్వం ఏర్పడుతుందని. కాబట్టి చెప్పకనే చెప్పారు రేపు వచ్చేది ప్రజా ప్రభుత్వం, జనసేన టీడీపీ ప్రభుత్వం అనే. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఎలక్షన్స్ కి వెళ్లే ముందు ఈ హడావుడంతా చేస్తాను, అంటే మనం ఖచ్చితంగా ఈసారి ఓడిపోయాం కాబట్టి వచ్చేసరి ఖచ్చితంగా మనం గెలవాలి, క్యాండిడేట్స్ ని మార్చాలి, లేకపోతే రివర్స్ గా ఉన్న వాళ్ళని బుజ్జగించాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతిపక్షాల్లో ఉన్న వ్యక్తులు చేస్తారు. కానీ విచిత్రంగా ఏంటంటే 99% మేము ఇచ్చిన హామీలు అమలు చేశాము, మాకు అందరూ అనుకూలంగా ఉన్నారు, 1,25,00,000 మందికి మేము పథకాలు ఇచ్చాము, వాళ్ళందరూ కూడా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి ప్రతి సభలో గొప్పగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత చేయాల్సిన ప్రక్రియ అంతా కూడా ఇంకా నోటిఫికేషన్ లేదు, అసలు ఆ మాట దగ్గరలో కూడా లేదు అని ఆయనే చెప్తా ఈ హడావుడంతా ఎందుకు చేస్తున్నారండి అంటే పూర్తి స్థాయిగా అతనికి అర్థమైపోయింది. ఈవెన్ జనసేన టీడీపీలో ఉన్న నాయకులకు కూడా ఈ పొత్తు యొక్క ప్రాముఖ్యత ఏంటి, లేకపోతే ఈ పొత్తు యొక్క బలం ఏంటి అని తెలియకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా గమనించాడు కాబట్టే భయపడి ఇతని ఓటమి పూర్తిగా కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి స్థాయిగా అంటే అతి తొందరగా చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి మీరు ఇందాక అన్నట్టు ప్రతి అంశం కూడా ఒకటి పాలనాపరమైన వ్యతిరేకత అయితే, ఇంకోటి అభ్యర్థుల్ని ఈ మార్చే క్రమంలో అతను పప్పులో కాలేస్తారు అన్నట్టుగా ప్రతి అంశం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా చేసేటప్పుడు వాళ్ళు రేపు ఎలక్షన్స్ లో పూర్తి స్థాయిగా వ్యతిరేకంగా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించేది ఎమ్మెల్యేలు మార్చాలనుకుంటున్నాడు, కానీ మారాల్సింది జగన్మోహన్ రెడ్డి, మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని. అది కనుక ఒకసారి అతను ఆలోచించినట్టయితే కనీసం నోటతో పోటీ పడకుండా ఆ డిపాజిట్లను దక్కే పరిస్థితి ఉంటుందేమో. లేదు అంటే ఆ డిపాజిట్లు కూడా తగ్గకుండా నోటాతో పోటీ పడే పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం వింటున్న వార్తాపత్రికల్లో వస్తున్నాయి, 42 మంది బెంగళూరు వెళ్ళి మరి మాట్లాడడం కాదండి బెదిరించి వచ్చారని చెప్పన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆయనకి ఎంత బలం ఉందో ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ స్థాన బలాలు బట్టి వాళ్ళకే ఆ బలం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ మాట్లాడే విధానం వచ్చి ప్రతి ఒక్కటి తేడాగా ఉంటుంది. ఇక్కడ ఒక్కటే ప్రతిపక్షాలు ఈ రోజు మేము ఆరాంగా ఉన్నాం, మాకున్న టార్గెట్ ఏంటి అంటే ఎవరికైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఒకటి ఖరారు చేసుకుంటే మాకు అసలు ఇబ్బంది లేదు, మా రెబల్స్ గా వేసే పరిస్థితి ఉన్నది ఏముండదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా దినదిన గండం అన్నట్టుగా ఎలక్షన్స్ అయ్యారు, ఎలక్షన్ చివరి నిమిషం వరకు కూడా అతనికి దినదిన గండమే. అతను ఎవరిని నమ్మే పరిస్థితి లేదు, ఎవరికి టికెట్లు ఇవ్వాలా, ఎవరికి టికెట్లు ఇవ్వకూడదు, ఎవరు గెలుస్తారా ఓడతారా అనేది కనీసం క్లారిటీ కూడా లేకుండా అయిపోతుంది ఇప్పుడున్న పరిస్థితికి.
ఈ రోజు ఆ పొత్తు ప్రజల నుంచి వచ్చిన పొత్తు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించే క్రమంలో ఎవరికి పాజిటివ్ గా ఉన్నారు, ఎవరికి నెగిటివ్ ఉన్నారు, ఇప్పుడు ఏదైతే ఈ సర్వే చేయించుకుంటా ఎమ్మెల్యే అభ్యర్థులు మారుతున్నారో దాంట్లో కూడా అతను తప్పు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతని మీద వ్యతిరేకతతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతా కనీసం నియోజకవర్గాల్లో తిరగడానికి ఇబ్బంది పడినప్పుడు పరిస్థితికి కూడా నియోజకవర్గాలు తిరుగుతా ప్రతి ఒక్కళ్ళ చేత పేడకల్లా నీళ్ళు జల్లించుకున్నారు, చెప్పులు దెబ్బలు తిన్నారు ఇంచుమించు. ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు వర్క్ చేసినప్పుడు అలాంటి వర్క్ ను కూడా తన చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకొని వీళ్ళ మీద రివర్స్ గా మీరు మీ సర్వేలో మీరు రాలేదు కాబట్టి మిమ్మల్ని మారుతున్నాం అని చెప్పాను. అంటే ఒకటి మార్పులు చేర్పులు సహజం అని అంటున్నా కూడా మీరు అన్నారు వీరందరూ గుర్తించకపోయినా ముఖ్యమంత్రి గారు ముందే తెలివిగా ఎన్ని గుర్తించే మార్పులు చేర్పులు దిగారండి అని అంటున్నారు. గత ఎలక్షన్స్ లో పోలిస్తే మీరు వాళ్ళు విడివిడిగా వెళ్లారు కాబట్టి సో పెద్ద డిఫరెన్స్ లో ఏమీ రాలేదు. ఇప్పుడు మీది వచ్చింది వాళ్ళ ఓటింగ్ కలిపితే అది వైసీపీకి వచ్చిన దానికన్నా ఎక్కువ అవుతుంది. అవును చెప్పండి విజయచంద్ర గారు, మీరు 2019లోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు పూర్తిస్థాయిగా. ఎక్కడో రాజన్న కొడుకు చేస్తారు, మంచి చేస్తారు, యువ ముఖ్యమంత్రి 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు, మాకు మంచి చేస్తారు అన్న పరిస్థితుల్లోనే ఆ రోజు కనుక 2019లో జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తుంటే అప్పుడే ప్రభుత్వం ఏర్పరిచేది, ఏది పూర్తి స్థాయికి వ్యతిరేకత లేని పరిస్థితుల్లో. కానీ ఈ రోజు పాలనా పరాలని 4.5 సంవత్సరాల నుంచి ప్రజలు ప్రత్యక్ష పాలన చూశారు. పూర్తి స్థాయిగా అతి తొందరగానే వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందండి? అందుకే ఇది గుర్తించే కదా టంబటి రాంబాబు లాంటి నాయకులు గాని లేకపోతే వేరే పార్టీకి సంబంధించిన ఇతరులు గాని పదే మీకు ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పమనండి, లేదా లెక్క చెప్పమనండి. మిమ్మల్ని అయితే ఒక రకమైనటువంటి కవ్వింపు ధోరణికి దిగుతున్నారు కదా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా గానీ వాళ్ళ మాధ్యమాల్లో గానీ. ఒకటి డిగ్రేడ్ చేస్తున్నారు, లేదా పవన్ కళ్యాణ్ గారిని సీట్లు చెప్పమని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు పై స్థాయిలో ఇద్దరు అధినేతలు కూర్చుని మాట్లాడుకున్నది వేరు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మైండ్ సెట్ కింద వరకు వెళ్ళడం వేరు. ఇవన్నీ కూడా వాళ్ళు బ్యారేజ్ వేసుకుని ఒకలాంటి కవ్వింపు ధోరణికి దిగుతున్నారు కదా. ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఇప్పుడే కాదండి, ఎప్పుడైతే వ్యతిరేక ఓటు చీరలేమో అన్నారో ఆ రోజు నుంచే పార్టీ పెట్టింది తన కోసం కాదు, చంద్రబాబు నాయుడు పల్లకి మోయటం కోసం, టీడీపీని లేపడం కోసం, ఇలాంటి మాటలు మైండ్ లో ఇంజెక్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు పూర్తి స్థాయిగా ప్రయత్నించారు. ముందుగా ముఖ్యంగా ఈ అమ్మాయి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు వాళ్ళు కూడా ఉండని పరిస్థితి కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ తో ఇంకా ఎక్కువ దాడి చేసే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అసలు ఎన్ని ఇస్తారు, సీట్లు ఇస్తారో లెక్క చెప్పమనండి. సంక్రాంతి ఏంటి అసలు ముందు అసలు మీరు నిన్న కూడా మీరు స్టేట్మెంట్లు అన్ని గమనించారా? ట్వీట్లు, స్టేట్మెంట్లు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మీటింగ్ అయినప్పుడు కూడా వాళ్ళది కాకుండా మిమ్మల్ని మాట్లాడుతున్నారు. వాళ్ళ వ్యతిరేకత లేదా వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ లో వచ్చి ఎంతమందిని బుజ్జగిస్తున్నారు. ఇప్పుడు జవహర్ గారు చెప్పారు ఒక్కొక్కరికి ఇంత డబ్బులు ఇస్తున్నారండి సమాచారం ఉంది అని. అవి ఎక్కడ ఏం మాట్లాడలేదుగా, దానికి సమాధానం చెప్పట్లేదుగా. మీ ఇద్దరిని మాట్లాడుతూ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. అవి మాట్లాడరు, ఎందుకంటే ఇది ఎన్నికల స్ట్రాటజీ అనేది వాళ్ళు ఉపయోగిస్తున్నారు. పూర్తి స్థాయిగా డిగ్రేడ్ చేస్తే మీరు పౌరుషాలు వచ్చి జనసేన తరఫున బయటకు వచ్చేస్తాం, మేము విడిపోతాం, లేకపోతే ఈ వాళ్ళే మేనేజ్ చేసేస్తున్నారు, ఫిగర్ ఇంత వాళ్ళే చెప్పేస్తున్నారు. ఆ చెప్పిన దానికి ఒక రాకపోతే కనుక ఈ జనసేన బయటకు వచ్చేయాలనే క్రమంలో ఒక వ్యూహం పన్నుదామని చెప్పని వాళ్ళు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే కింద స్థాయి ప్రతి ఒక్కరు అది చేసి తీరాల్సిందే. సోషల్ మీడియాలో అయితే బోల్డ్ లిస్టులు తిరుగుతున్నాయి నియోజకవర్గాల వారీగా కూడా, వాళ్ళే వదులుతున్నారు. మీరు గాని మీ పార్టీ నాయకులు గాని వాళ్ళిద్దరు చెప్పింది ఫైనల్ శిరోధారి అంటున్నారు. అది అన్నట్లే ఇక్కడ ఇదిగో ఇన్నేనంటాను వీళ్ళు ఒక లిస్ట్ బయటకు వదులుతున్నారు. లిస్ట్ బయటకు వదలటం లిస్ట్ బయటకు వదిలితే పర్లేదు, దానికి తగ్గట్టుగా ఇంకా వీళ్ళే ఇంకా మ్యాటర్స్ దాన్ని జోడించి ఇంకా మా అంతర్గత మాటలాగా వాళ్ళే చెప్పేస్తారు మొత్తం అన్ని కూడా. అంటే ఎదుటి దృష్టిలో ఎలా అంటే సామాజిక పరంగా వచ్చి ప్రతి ఒక్కటి కూడా మీరు రాజ్యాధికారానికి రారు, మీరు పలకి మొయ్య అనుకుంటారు. ఇలాంటి ఒక చెడుని అనేది పూర్తి స్థాయి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ చాలా మీరు గమనించండి, పొత్తు అని ఇక్కడ ఎప్పుడైతే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారో కొంతవరకన్నా వ్యతిరేకత వస్తుంది అని అనుకుంటే అనుకున్న దానికన్నా కూడా ఏదో 1% అలా అటు ఇటుగా వచ్చింది తప్పితే ఎక్కడా కూడా 99% అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు, కేడర్ తో సహా. ఎందుకంటే ఈ పొత్తు అంశాలు అనేది ఇంత ముందు పెట్టుకోవడం అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు సీట్లు సర్దుబాటు లేకపోతే పొత్తు అనే దానికి కాకుండా ఇంత ముందు ప్రజల సంక్షేమం కోసం అనేది పొత్తు అనుకోవడం అనేది చాలా సెన్సిటివ్ విషయం. అయినప్పటికీ కూడా అది యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే అది ప్రజల దగ్గర నుంచి వచ్చిన పొత్తు, ప్రజలు కోరుకుంటున్న పొత్తు కాబట్టి తొందరగా అందరూ కూడా నాయకులు కేడర్ పైసా వ్యక్తులు అందరూ కూడా కొంచెం కలిసి వెళ్తేనే ముందు మన ప్రజలకి న్యాయం చేసినట్టు అవుద్ది. మన ఇదైతే 2019 మళ్ళీ రిపీట్ అవుతుందేమో
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఇంక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని పూర్తి స్థాయిగా అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఇలా రావడం అనేది మనకు అసలు శుభపరిణామం అండి. ఇది లేదంటే ఈ పొత్తుకి ఇంకా టైం పట్టేది, వాళ్ళందరూ ఈ బొత్తుకించడం ఈ పొత్తులో చేయాల్సి వచ్చేది, ఈ రెండు పార్టీలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుంటున్నాడు. శ్రీనివాస్ గారు, ఇరు పార్టీల వర్షన్స్ విన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ అన్నా, ముఖ్యమంత్రి గారు ఒక ఇదితో వెళ్తున్నారు, ఎంపీలని అసెంబ్లీ బరిలో దించడం, అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళని ఎంపీలుగా మార్చి అక్కడి నుంచి పోటీ, ఇలా చేసి వీళ్ళ పొజిషన్స్ ని తారుమారు చేసేస్తే ఉన్న వ్యతిరేకత ప్రజలు అసలు అభ్యర్థిని చూస్తారా, లేకపోతే పాలన చూసి వ్యతిరేకత అనేది చేర్చుకుంటారు? ఇలా మార్చి చేర్చేసేస్తే అంత సవ్యం అయిపోద్దా? ఈ స్ట్రాటజీ వెళ్తుంది, ఇది కరెక్టేనంటారా? క్యారమ్ బోర్డ్ నీకు తెలుసు కదా, క్యారమ్ బోర్డ్ ఆడేటప్పుడు మామూలుగా మనం ఐడియా గేమ్ కొడుతుంటారు. అంటే ఒక దాన్ని కొడితే ఇంకొకటి వెళ్ళి పడుతుంది, దీన్ని కొట్టి దాన్ని టార్గెట్ చేస్తారు. ఐడియా గేమ్. అతను ప్లేయర్, గ్రాండ్ మాస్టర్, మామూలుగా ఆడే విధానం అలా ఉంటుంది. అదే ఒక ఆకతాయి, ఒక రానాడు, చేతగానాడు కూర్చోబెడితే బోర్డు ముందు ఎట కొడతాడు, పెళ్ళు మన ఒకటే కొడతాడు, అంత కాయిన్స్ చిందరవందరైపోతాయి. అంటే ఇతను ఈ విధంగా చిందరవందర చేస్తున్నాడు. అంటే ఏంటి, తనకి చేతగాక ఇప్పుడు రాష్ట్రాన్ని చిందరవందర చేశాడు, పరిపాలనను చిందరవందర చేశాడు, యంత్రాంగం మొత్తం చిందరవందర అయిపోయింది, ఇక పార్టీని చిందరవందర చేస్తున్నాడు. అంటే ఏంటి, మొత్తం అతను అస్తవ్యస్తం చేసేయటం అన్నమాట. అయినా కూడా భజన పరులు అసలు మా ముఖ్యమంత్రి గారి స్ట్రాటజీలే వేరు, మా తెలివితేటలే వేరని చెప్పి ప్రొజెక్షన్లు ఇస్తారు కదా. అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే మరి చంద్రవందర చేయటం కూడా గొప్పే కదా. మా వాడు కాబట్టి కొట్టాడు ఆ స్ట్రోక్, మీ వాడు కొడతాడా అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్న నేను వరంగల్ వెళ్ళానమ్మా, ఓకే, 1 వీక్ బ్యాక్. వరంగల్ ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ అడిగాను, ఏంటి ఎట చేశారు కేసీఆర్ని, అంత ఇది కదా తెలంగాణ, అది ఇది ఏంటి కారణం, అసలు ఎలా జరిగింది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒకటి, యువతలో తీవ్రమైన శాంతి, అన్రెస్ట్, నిరుద్యోగం విపరీతంగా ఉంది, ఇతను చెప్పిన ఏవి చేయలేదు, నోటిఫికేషన్లు ఇలా అయ్యాయి, క్వశ్చన్ పేపర్లు ఇలా జరిగింది, ఆ అన్రెస్టే దీనికి ప్రధాన కారణం అంటూ, అందుబాటులో లేకపోవటం ఒకటి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే మా వల్ల కాదు, సేమ్ అవే ఇక్కడ కూడా మనకు కనపడుతున్నాయి కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం తీవ్రంగా ఉంది. జాతీయ స్థాయిలో నిరుద్యోగం 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24% అంట. ఎంత పెరిగిపోయింది నిరుద్యోగం. ఆ అన్రెస్ట్, యూత్, రేపు వీళ్ళందరూ కూడా మొబైల్ అవుతున్నారు. ఎటు మొబైల్ అవుతుంది, సుడిగుండం ఎక్కడ తిరుగుతోంది, యువత మొత్తం కూడా ఇవాళ జనసేన తెలుగుదేశం వైపు వెళ్ళిపోతుంది, ఆ అలయన్స్ చుట్టూతో చేరుతున్నారు అనేది ఇతనికి తెలిసిపోయింది, స్పష్టంగా కనపడుతోంది. ఏంటి, యువతలో వ్యతిరేకత. ఇతను అందుబాటులో లేడు కదా, ప్రజలెవరికీ కూడా అందుబాటులో లేడు. అంతకుముందు ముద్దులు పెట్టిన మనిషి ఇవాళ ఏంటి, పరదాల చాటున 2 కిలోమీటర్లకి హెలికాప్టరు, 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ రావాలంట. ఇలాంటి పరిస్థితుల్లో అతను చేతులారా చేసుకుని ఇప్పుడు తన పార్టీనే నాశనం చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే తన గొంత తను తవ్వుకుంటున్నాడు. ఇతను వాళ్ళంతా పేదలమ్మ. ఇప్పుడు ఇతను మారుస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతినిధులు, అంటే పేదల ప్రతినిధులు, పెత్తందారులనే మార్చడంట. అవినాష్ రెడ్డి మీద వ్యతిరేకత లేదా? కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మార్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? మిథున్ రెడ్డి మీద వ్యతిరేకత లేదా? ఇవాళ మిథున్ రెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్ ఆయన అంటున్నారు, స్థానిక పరిస్థితులు ఆయన ఎట్లా తెలుస్తాయి అనేది కూడా చాలా మంది. తాడేపల్లి బకరాలందరినీ తీసుకెళ్లి అక్కడ జలదరింపు చేస్తోంది మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డిని మార్చేటటువంటి ధైర్యం ఉందా? అంటే పెత్తందారులను మార్చవా, పేదలనే మారుస్తావా? ఇతనా పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం అనేది? పెత్తందారులకు నువ్వు నిలువెత్తు నిదర్శనంగా రూపంగా మారి నువ్వు పేదల మీద లేనిపోయిన ప్రేమ వలకబోస్తుంటే స్పష్టంగా కనపడుతోంది. దానికి వాళ్ళు ఐపాక్ నివేదికలు, అంతర్గత సర్వేలు బేస్ చేసుకుని మిమ్మల్ని తీసేస్తున్నామని వాళ్ళకి చెప్తున్నారు కదా. ఇప్పుడు సౌజన్య గారు అన్నారు కదా, ఐపాక్ నివేదికలు, అంతర్గత సర్వేల యొక్క సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. మార్చండి జగన్మోహన్ రెడ్డి అని అడిగారు మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మార్చేసి షర్మిలను పెట్టండి, వైసీపీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది అనమాట. ఏది మళ్ళా 150 వచ్చేస్తాయేమో. మార్చాల్సిన చోట మార్చకుండా అక్కడ గాయం ఎక్కడుందో ఇప్పుడు చెప్పావు నువ్వే ఏదో డిబేట్ లో, గాయం ఒక దగ్గర అయితే మంది ఇంకో దగ్గర అన్నట్టు. సేమ్ అదే కదా జరుగుతోంది. ఇతను మందు వేయాల్సింది ముఖ్యమంత్రి పోస్ట్ కి, అక్కడ ఆయింట్మెంట్ అక్కడ పోయి అక్కడ మార్చు, అక్కడ చేయకుండా ఎమ్మెల్యేలను మారిస్తే ఏం లాభం? ఒక్కసారిగా ఈ 40
42 మంది ధిక్కారంతో ఆగిద్దంటారా? ఇది అసలు ఇక దావానంలాగా అడవంతా వ్యాపిస్తుందంటారా? ఈ 42తో ఆగిద్దా ఈ ధిక్కార స్వరం? ఇప్పుడు 42 మంది మీటింగ్ పెట్టుకున్నారు బెంగళూరులో. ఈ 42తో ఆగిద్దా? ఈ 80 మంది టికెట్లు ఇవ్వని వాళ్ళందరూ రోడ్డెక్కుతారా? ధిక్కారం ఉందని నేను అనుకోనమ్మా. వాళ్ళు ధిక్కరించే వాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా ఏంటి, ఇందాక అనుకున్నాం కదా, మేకలు ఏం చేస్తాయి, బలైపోతాయి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పైన వీళ్ళు తిరుగుబాటు కానీ వాళ్ళు ఏమంటున్నారు, వ్యక్తిగతంగా జిల్లాల్లో మాకంటూ స్టేషన్ ఉంది, ఇప్పుడు ఆ జిల్లాల్లో మాకు టికెట్ రాలేదు అంటే తలెత్తుకుని తిరగలమా? అదంతా ఎవరు తప్పు, మీ తప్పు అనేది కదా వాళ్ళు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డితో గెలిచారు, జగన్మోహన్ రెడ్డితోనే బలవుతారు. బలైన మేకలు కూడా ఏమీ అనలేవు. ధిక్కరించే అంత సాహసం ఎమ్మెల్యేలు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే అక్కడ లేదంత ప్రజాస్వామ్యం లేదు, అంత తిరుగుబాటుతనం లేదు. మనం అది ఆశించడం కూడా కష్టం. చంద్రశేఖర్ రెడ్డి లాగా లేకపోతే గెలుపులు గెలుపు కోసమే అన్నట్టు వాళ్ళు అంటున్నారు. గెలిసే కాదు, ఇదంతా అయిపోయింది, తట్టబుట్ట చదువుకోవడమే, గోదావరిలో మునగడమే అని అందరూ అంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? ఇక మీరు కూడా ఏమన్నా, మీ స్కోర్ ఎంత? మీరు కూడా ఒక 40 మందిని మారుతారా, 50 మందిని మారుతారా? కొత్త జనరేషన్ యోగాలో అంటూ వాళ్ళు తిరుగుతున్నారు. ఎట్లా మీ స్ట్రాటజీ ఏంటి? సంక్రాంతి కల్లా తేల్చేస్తాం అంటున్నారు. ఈరోజు ప్రతిపక్షంలో 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుందనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ఉద్యమాలు చేశారు, ఏ విధంగా గృహ నిర్బంధాలు చేశారు, అదేవిధంగా ఏ విధంగా ప్రజల పక్షాన పోరాడిన ప్రతి సందర్భంలో కూడా ఇబ్బందులు పడ్డారనేది ఒక లెక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందమ్మా. దానికి ఎటువంటి సందేహం కానీ ఎవరికి కూడా ఏ అనుమానం కూడా ఉండక్కర్లా. ఈరోజు యువగలం పేరు మీద 40% సీట్లు ఇస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు ప్రజాబలం ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడం కానీ, అవగాహన ఉన్నటువంటి యువతను ప్రోత్సహించడం కానీ ఎవరికి కూడా అభ్యంతరం ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే 1983లో యనమల గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి వీళ్ళంతా కూడా యంగర్ జనరేషను. ఆ జనరేషన్ మళ్ళీ 40 సంవత్సరాలు దాదాపుగా తెలుగుదేశం పార్టీకి కాపు కాసి బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వం తయారు చేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. తిరిగి ఈరోజు ఇంత సంక్షోభంలో యువత పోరాడుతూ ఉన్నారు, సీనియర్ నాయకులు పోరాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడా కూడా ప్రజామోదం లేకుండా ఏ ఒక్క సీటు కూడా ఇవ్వనని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ప్రజామోదం అంటే ఏంటి? సర్వేలు కాదమ్మా, ప్రజల్లో ఉండి ప్రజల్లో పోరాడుతూ ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది, వాళ్ళ సముచిత స్థానం కల్పిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ 40% డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతూ ఉంది? జనసేన మేము పొత్తు పెట్టుకున్న తర్వాత వారికి ఎన్ని మాకెన్ని ఇవన్నీ కూడా లెక్కలు వేసుకున్న తర్వాత ఒక క్లియర్ కట్ ఇది వస్తుంది తప్ప ఇప్పుడు ముందుగా మనం మాట్లాడుకోవడానికి చాలా తక్కువగా ఉంది. సిద్ధపడాలి, అవసరం అయితే కూడా అలాంటివి కూడా మీ అందరికి కూడా చెప్పున్నారు. 1, 2 వైసీపీ వాళ్ళు ఇప్పుడు ధిక్కార స్వరాలు, ఈ మార్పు చేర్పులతో వైసీపీ వాళ్ళు దొంగ ఓట్ల మీద కూడా ఎక్కువ ఆధారపడ్డారు అన్నది కూడా ఇంకొక చర్చ. ఈ మార్పుల చేర్పులతో పాటు చర్చ. ఇప్పుడు వైసీపీ తనకు అనుకూలంగా గతంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా 2 చేతులతో ఓట్లు నొక్కామని చెప్పిన సందర్భం కానీ, అదేవిధంగా ఏ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో మొన్న నేను ఆముదాల వలస అనే ఒక నియోజకవర్గంలో రివ్యూ చేసిన సందర్భంలో 7,000 ఓట్లు అప్పటికప్పుడు జాయిన్ చేసినటువంటి పరిస్థితి వల్ల ఓడిపోయిన సీట్లు చాలా ఉన్నాయి. ఈసారి అలా జరగకుండా ముందస్తుగానే ఓటర్ లిస్టుల దగ్గర నుంచి ఓటర్ వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా అన్ని సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఫార్మ్స్ 7 ఎవరు పెట్టారు, 6 ఎవరు పెట్టారు, ఏం చేశారు, వీటి మీద మేము కేటగిరికల్గా కూడా తరో రివ్యూస్ చేసుకోవటం కానీ, తరో వెరిఫికేషన్ చేసుకోవటం కానీ చేసిన సందర్భంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే 1 or 2% ఎక్కడైనా జరిగినా కానీ ఎక్కడున్నాయని గుర్తించే విధంగా మేమంతా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చల్లకుండా చేసే విధంగానే మేమందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. దాంతో పాటుగా ఎందుకంటే వాళ్ళ లోపాలని పక్కన పెట్టి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు రెచ్చగొట్టే సందర్భంలో గతంలో మీ డిబేట్లోనే నేను సందర్భం చెప్పా, 175 సీట్లు ఎవరికైతే పోటీ చేశారో గతంలో వాళ్ళకే ఇస్తావా జగన్ అని అడిగాం. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మార్పులు చేర్పులు రకరకాలుగా అతను కంగారు పడుతున్నాడు. కానీ మాకెవరికి లేదు. మాకున్నదల్లా ఏంటి, ఏ విధంగా వాళ్ళు రెచ్చగొట్టినా ఏం చేసినా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని ఏ విధంగా తొలగించుకోవాలనే దాని మీద మేము ఆలోచన చేస్తున్నాం తప్ప, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఒక మెచ్యూర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగాలి అంటే నేనేం చెప్తే అదే మీరు నడవాలి తప్ప, ఎక్కడా కూడా మీరు ఏ విధమైన చేస్తే మాత్రం పార్టీ నుంచి కూడా బయటికి పంపుతాననే సంకేతాలు కూడా ఆయన చాలా స్పష్టంగా ఇచ్చిన సందర్భం. కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇదివరకు ఇట్లాగా చేయను, ఇదివరకు కొన్ని జరిగాయి, అలా జరగవు, ఇక ముందు ఖచ్చితంగా మార్చి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అన్నది నా క్వశ్చన్. అదే ప్రజల్లో ఎవరుంటే వాళ్ళకి ఇస్తామమ్మా. ప్రజలు ఎవరైతే కోరుకుంటున్నారో, ప్రజలు ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ఇస్తామని చాలా స్పష్టంగా, ఆఖరికి నా మీద వ్యతిరేకత ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా చెప్పిందని, కుప్పంలో నా మీద వ్యతిరేకత ఉన్నా కానీ అక్కడ మారుస్తాం తప్ప ఎక్కడ కూడా ప్రజలతో సంబంధం లేని వ్యక్తులను రానియను. ప్రజలతో సంబంధం ఉండి, ప్రజా ఉద్యమాల్లో సంబంధం ఉండి, ప్రజల కోసం పోరాడేటువంటి వ్యక్తుల్ని రేపు సీట్లు ఇస్తామన్నారు తప్ప ఎక్కడ కూడా ఆయన రాజీ పడతానని ఎక్కడ చెప్పలే. రావు సౌజన్య గారు, సరే అన్ని కూడా పక్క వ్యూహంతో వెళ్తున్నాము, అన్ని అనుకూలంగానే ఉన్నాయంటున్నారు. మరి రేపు ముగింపు సభలో మీ అధినేత చంద్రబాబు గారు ఒకే వేదిక మీదకి వస్తున్నప్పుడు కీలక ప్రకటనలు ఉంటాయి అనేది కూడా చెప్తున్నారు. ఎటువంటి కీలక ప్రకటనలు? కీలక ప్రకటనలు ఉంటాయని మేము కూడా ఆశిస్తున్నామండి. అది ఆశిస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఉంటాయని చెప్తున్నప్పుడు మాకు ఏదన్నా కనీసం శాంపిల్ అన్నా చెప్పండి ఇలా ఉండొచ్చు అని? కాదండి, అందరికన్నా ముందు ఏబిఎన్ కే ముందు తెలుస్తాయండి, మాకన్నా కూడా ముందు. మేము చెప్పాల్సిన పని లేదు ఏబిఎన్ కి. అలానే రేపు ఆ ప్రకటనలు మేము కూడా ఎదురు చూస్తున్నాము. అయితే అధ్యక్షులు రెండు పార్టీలు ఒక అధినేతలు కూడా ఒకే వేదిక మీద మొదటిసారి కలుస్తున్నారు. సో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు జనసేన టీడీపీ తరఫున ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అంశం ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా ఆ ప్రకటనలు ఏంటి అనేది రేపు సభలోనే చూడాలండి. రేపు సభలోనే చూసి అక్కడ అంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామాలు ఉన్నప్పటికీ కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి, అంటే ఎలాంటి ఉన్నా కూడా వెళ్తాం ముందుకి. అది ఒకటే కాబట్టి ఏముంటాయనేది ఇంకా మాకు పూర్తిగా క్లారిటీ లేదు, అంటే నా వరకు పూర్తిగా క్లారిటీ లేదు. కాకపోతే మంచి పరిణామాలు, అంటే అది సీట్లు అవ్వచ్చు, అది ఇంకోటి ఏదైనా సరే ఒక మంచి పరిణామాలు ఉంటాయి. ఆ పరిణామాలతో ఇంకా బలంగా మేము ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంటుందండి. డి శ్రీనివాస్ గారు, సరే అవసరమైతే రాక్షస సంహారం జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా అయిపోతారు అన్నప్పుడు ఇక్కడ కూడా అవ్వాల్సిన టైం వస్తే మాది కూడా ఓకే రెడీ, బట్ గెలవడం ముఖ్యము. 90 మందిని వాళ్ళు 100 మంది మార్చుకున్నా కూడా మాకు కూడా కొత్త వారికి ఛాన్స్ ఇచ్చినా కూడా ఎలా చెప్తే అలా చేస్తాం మేము కూడా అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే రేపొద్దున ఎవరికైనా అవ్వచ్చు. ఇది ఓవరాల్ గా ఎలా చూస్తారు? అంటే రేపు కీలక ప్రకటన అంటున్నారు, ఇంకొక పక్కన ఈ మార్పులు చేర్పులు, ఈ మంటలు, ఇవన్నీ ఎక్కడికి వచ్చి ఆగుతాయి ఫైనల్ గా? నాగబాబు నెల్లూరులో అన్నాడు, బ్రహ్మ రాక్షసుడితో యుద్ధం చేస్తున్నామని. రాక్షస సంహారం అంటే ఇప్పుడు కీలక ప్రకటన అంటే అమ్మా ఇంకా ఒకటి, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తున్నాం అనేది కీలక ప్రకటన అవుతుందా? ఉమ్మడి మేనిఫెస్టో దాని గురించి వెల్లడిస్తారా? కీలక ప్రకటనలు అయితే ఈ రెండే, ప్రజలు ఆశించేది, రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు ఆశించేది సీట్ల సర్దుబాటుపై కీలక ప్రకటన, మేనిఫెస్టోపై కీలక ప్రకటన. ఏదో చూడాలా మనం. ఏంటంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇష్యూకి వచ్చేసేసరికి 100 రోజుల ముందే ఓటమి ఒప్పేసుకున్నాడు, 3 నెలల ముందే ఓటమి ఒప్పేసుకున్నాడు, 4.5 ఏళ్ళేమో నాశనం చేశాడు, ఆఖరి 6 నెలలు మేలుకున్నాడు. మేలుకునేది పాపం వాలంటీర్లు గెలిపిస్తాడు అనుకున్నాడు. ఆ వాలంటీర్లు గందరగోళం అయిపోయి వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, సచివాలయ సిబ్బంది మీద, వీళ్ళ మీద. వాలంటీర్లు ఫెయిల్ అయింది కదా, అది బూమ్రాంగ్ అయింది. ఇంకేం చేయాలో తెలియక ఇప్పుడు ఏం చేశాడు, మంత్రులు వీళ్ళందరినీ మారుస్తున్నాడు. ఆ 16 మంది మంత్రులు ఒక రాష్ట్రంలో ఓడిపోయారంట, 12 మంది ఒక రాష్ట్రంలో ఓడిపోయారంట, 6 తెలంగాణలో ఓడిపోయారు. ఇక్కడ కూడా మంత్రులు ఓడిపోతారనేది పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు మంత్రులకు టికెట్లు ఎక్కడికి పోలా, అసలు మంత్రులు టికెట్లు తీసేస్తున్నాడు. అయితే 42 మందితో ఆగుతుందా? 80 మంది రోడ్డు ఎక్కుతారా? మరి అటు ప్రవాహం ఇటు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్లా టర్న్ అవుతుంది చూద్దాం రాజకీయం. థ్యాంక్ యూ జవహర్ గారు, రావు సౌజన్య గారు, డి శ్రీనివాస్ గారు.